బా బా తినమ్మ జీవితం ఒక్కటి కూడా మంచి విషయం జరగట్లేదు. ఏది కలిసి రావట్లేదు. నగల కోసం ఏం చేసినా బెడిసి కొడుతుంది. ఇక మేము అమెరికా వెళ్ళడం కలే. లైఫ్ లాంగ్ ఈ ఊళ్ళోనే ఈ కొంపులోనే పడుండాలి. జీతం లేని పనోళ్ళ చావాలి. దీనికన్నా చావడం బెటర్. హలో, ఎవరో? ఓ, అది నువ్వేనా? ఎవరికి కంగారు పడకు. నేను నిన్నేం చేయను. ఏంటి అఖిల్, ఎక్కడున్నావు? అర్జెంటుగా ఇంటికి రా. మనకు ఐటెం దొరికింది. రా, వచ్చే త్వరగా. సరే సరే. రాహుల్. అంటే ఎస్, మన శ్రావ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అది నువ్వేనా? ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? శ్రావ్య కోసం వచ్చానండి. మీ అభిరామ్కి దొరికిపోయాను. వీడి వల్ల మనకేంటి యూజ్ అఖిల్? మనకి నగలు కావాలి, వీడికి శ్రావ్య కావాలి.
పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో వెళ్ళి చూసొస్తాను. రెడీ అవుతుందిలేవే, ప్రతి దానికి నీకు తొందరే. ఇక్కడ కూర్చొని మాత్రం ఏం చేస్తానమ్మమ్మా? వెళ్ళి ఆడపెళ్లి వాళ్ళను అలర్ట్ చేసొస్తాను. అవసరం లేదమ్మా, అనవసరమైన ఆజిమాషి ఎందుకు? అవును స్వాతి, ఊరికే వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. నేనేం గొడవ పెట్టుకోను అత్తయ్య, యూ డోంట్ వరీ. ఈ రోజు నా నోటి నుండి ఆడపెళ్లి వాళ్ళు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. కుండమ్మా, చిట్టమ్మా ఎలా ఉన్నారు? ఫైన్ అన్నయ్య, డబుల్ ఫైన్ అన్నయ్య. ఏంటమ్మా మీరు ఇంత లేట్ చేస్తే ఎలా? సారీ అన్నయ్య. అవును, వదిలేకడా? మీ వదిన శ్రావ్య దగ్గర ఉందమ్మా. అన్నయ్య, ఇక ఈ పెళ్లి పనుల గురించి రిలాక్స్ అవ్వండి, మొత్తం మేం చూసుకుంటాం. ఓకే, మీ వదిన శ్రావ్య గదిలో ఉంది, వెళ్ళండి. వదినా? ఎలా నువ్వు? చిట్టమ్మా, గుండమ్మా, ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను గుండమ్మా. ఎంత అందంగా ఉన్నావు పెళ్లి కూతురా. ముద్దొస్తున్నావు, పెళ్లి కళ ఉట్టి పడుతోంది. అయినా మీ మేనకోడలి పెళ్లికి మీరిప్పుడా రావటం? వారం ముందే రమ్మన్నాను కదా. సారీ వదినా, కుదరలేదు. ఇప్పటి నుంచి అప్పగింతల వరకు ఉంటాం. మొత్తం పనులు మేమే చేస్తాము. మా చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపిస్తాం. మీ ఇద్దరూ వచ్చారు. నిజమైన పెళ్లి సందడి ఇప్పుడే వచ్చింది. అంటే ఇప్పటి వరకు జరిగింది పెళ్లి సందడి కాదా, పెళ్లి గోలా? పెళ్లి కూతురేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదండి. ఓ 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఉహుం. ఒంటి మీద నగల్లేవేంటి? ఎక్కడా? ఉన్నాయండి. ఎక్కడున్నాయి? వెళ్ళి తీసుకొస్తాను. ఆ నగలు కొన్నది పెళ్లి కూతురికి పెట్టడానికి, ఎక్కడో బీరువాలో దాచుకోవడానికి కాదు. త్వరగా నగలు తీసుకొచ్చి పెళ్లి కూతుర్ని రెడీ చేయండి. తీసుకొస్తానక్క. వదినా, ఎవరి ఓవర్ యాక్షన్ క్యాండిడేట్? మన శ్రావ్య తోటికోడలు. పెళ్లికి ముందే ఆర్డర్స్ వేస్తోంది, ఇప్పటి నుంచి డామినేషనా? అదేం లేదు గుండమ్మా, పెళ్లిలో ఇలాంటివి మామూలే, పట్టించుకోకండి. అయినా వసు వదిన ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు కదా. వసు మాత్రం ఏం చేస్తుంది? ఆడపెళ్లి వాళ్ళం, మనమే కాస్త సర్దుకుపోవాలి. అభి అన్నయ్య వసు వదిన కష్టపడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు. ఆవిడ విషయంలో అన్నయ్య వదిన చూసి చూడనట్టు ఊరుకుంటారు, కానీ మేమైతే అలా ఉండం. మీ ఇద్దరి సంగతి మాకు తెలుసు కదా. ఏమైందే, పెళ్లి కూతురు రెడీ అయిందా? లేదమ్మమ్మా, కాని జుట్టంతా విరబూసుకుని దయ్యంలా కూర్చుంది. అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. పెళ్లి కూతురికి ఇంకా చీర కట్టలేదు, నగలు కూడా పెట్టలేదు. కొంప తీసి ఆ నగల గురించి అడిగావా స్వాతి? అడిగితే తప్పే ఉందత్తయ్య, ఈ పెళ్లికేగా వాళ్ళు నగలు కొన్నది. నువ్వు అన్నావు కాబట్టి పాపం వాళ్ళు ఆ నగలు కొన్నారమ్మా.
వాళ్ళ పరిస్థితి చూసి మనం ఏ కట్న కానుకలో అడగలేదు. వాళ్లతో పదే పదే ఆ నగల గురించి మాట్లాడకు. మరీ మనం అలా ఉండకూడదే. మనం మగపెళ్లి వాళ్ళం. అప్పుడప్పుడు అంతో ఇంతో బెట్టు చేస్తూనే ఉండాలి. కరెక్ట్గా చెప్పావమ్మమ్మా. అప్పుడే ఆడపెళ్లి వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళు మన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కాదమ్మా, మన కుటుంబంతో వియ్యం అందుకుంటున్న బంధువులు. ఈ పెళ్లిని సవ్యంగా జరగనివ్వండి. ఆగు. ఊరి తీస్తాడు. త్వరగా ఏదోటి చేయండిరా. వాడు దొరికిపోతే మనం కూడా దొరికిపోతాం. హారిక, నువ్వు వెళ్ళి అన్నయ్య డైవర్ట్ చేయి. నేనా? నువ్వెళ్ళు అఖిల్. ఒకసారి ఇటు తిరుగు. సార్ ఏం కావాలి సార్? నీకు ఫేస్ చూపించి మాట్లాడే అలవాట్లేదా? అయ్యో, త్వరగా వెళ్ళండిరా. అవే నుంచి వాడిని కాపాడండి. నేను వెళ్ళను. నేను వెళ్ళను. ఒకసారి ఇటు తిరుగు. ఎందుకు సార్? తిరగమా నాన్న. తిరగమా నాన్న. అయిపోయింది, అయిపోయింది. మన ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. వాడి తర్వాత నెక్స్ట్ మనమే. ఇప్పుడు పారిపోదాం. పదండి పదండి. హలో, చెప్పండి. 1 సెకండ్. హలో, అక్కడ గెస్ట్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. చెప్పండి. లేదు, మొత్తం అన్నీ ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మయ్య. అమ్మయ్యా, దేవుడా. ఒరే, నీకసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? నిన్ను విడిపించింది గుట్టు చప్పుడు కాకుండా మా శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుని ఆ నగలు మాకిస్తావని. అంతేకాని అభిగాడి కంటపడి మా గుట్టు రట్టు చేయడానికి కాదు. నీకు నైటే చెప్పాను కదా, నువ్వు ఎవరి కంట పడినా పర్వాలేదు, మా అభి అన్నయ్య వసు వదిన కళ్ళల్లో మాత్రం పడకు. ఇప్పటికే వాళ్ళు నీకు చాలాసార్లు ప్రాణభిక్ష పెట్టారు. ఈసారి నీ మీద ఎలాంటి దయా జాలి చూపించరు. నువ్వు కనిపిస్తే చంపేస్తారు. నీకు శ్రావ్య మీద ఎన్ని ఆశలున్నాయో తెలీదు కానీ మాకు ఆ నగల మీద చాలా ఆశలున్నాయి. ఆ నగలమ్మి మేము అమెరికా వెళ్ళాలి. అవునరా, నేను రెండో పెళ్లి చేసుకోవాలి. శుభంగళిగా నా పేరుని సార్థకం చేసుకోవాలి. ఇదంతా నేను చావకుండా జరగాలరా. రిలాక్స్ ఆంటీ, ఎందుకు టెన్షన్ పడతారు? ఇప్పుడేం కాలేదు కదా. ఏంట్రా రిలాక్స్? మా అభి అన్నయ్య నిన్ను చూసుంటే నీ కర్మకాండ అయ్యేది. కేర్ఫుల్ గా ఉండమంటే కేర్లెస్ గా ఉంటావేంటి? డోంట్ వరీ బ్రో, ఈరోజు మన టైం చాలా బాగుంది. అందుకే అంత దగ్గరికి వెళ్ళినా మీ అభి అన్నయ్య నన్ను చూడలేదు.
పక్కాగా ఈరోజు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అవ్వకపోతే మనందరి బతుకులు రేపు వల్ల కాళ్ళు తెల్లారతాయి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరా. మీరేం టెన్షన్ అవ్వకండి, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏం జరుగుతుందో ఏమో, నాకెందుకో భయంగా ఉంది, గుండె దడదడగా ఉంది. వయసు అయిపోయింది కదే, అలాగే ఉంటుంది. ఒరే, ఈ భయం గుండె దడ అందుకు కాదురా. ఇప్పటి వరకు మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఆ బస్సు చెడగొడుతూనే ఉంది. అది ఇక్కడుండగా మనం ఈ పెళ్లిని ఆపలేము, ఆ నగలు తీసుకోలేము. అవునక అభిబావ గారి కంటే బస్సు అక్క చాలా డేంజర్. ఆ విషయం నాకు తెలుసు. అందుకే వసు వదిని ఇక్కడి నుంచి పంపించేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంట్రా అది? కాసేపట్లో వసు వదిన కిడ్నాప్ అవుతుంది. కిడ్నాపా? ఎవరు చేయబోతున్నారు అఖిల్? ఆల్రెడీ మన వాళ్ళని సెట్ చేశాను. వాళ్ళు ఆన్ ది వే. మళ్ళీ వసుని కిడ్నాప్ చేయడం ఎందుకురా? ఆల్రెడీ బన్నీని కిడ్నాప్ చేసి ఫెయిల్ అయ్యాం కదా. ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ప్లాన్ పక్కాగా ఉంది. గ్యారంటీగా వదిన కిడ్నాప్ అవుతుంది, పెళ్లి ఆగిపోతుంది, నగలు మన చేతికొస్తాయి. ఇది చాలా పెద్ద ప్లానే అఖిల్. దేవుడి దయ వల్ల ఇది అస్సలు మిస్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవదు. ఈసారి గన్ షాట్. అయినా మండపంలో ఇంతమంది ఉండగా వసుని ఎలా కిడ్నాప్ చేస్తారు? ఎలా చేస్తానో నువ్వే చూద్దుగాని.